ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సిద్దన్న సతీష్ యొక్క దీనస్థితిని ఆసరాగా చేసుకుని పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పెడుతున్న సంఘటన. జై జవాన్ జై కిసాన్ అంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వీళ్ళందరికీ చాటి చెబుతున్నాము. అయితే యథార్థ స్థితికి వచ్చేటప్పటికీ రైతుల్ని అదేవిధంగా సైన్యంలో పనిచేసిన వారిని పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. సాధారణంగా సైన్యం నుంచి రిటైర్మెంట్ అయ్యి బయటకు వచ్చిన వారికి ప్రభుత్వ పరంగా ఇండ్ల స్థలం 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అదేవిధంగా పోలవరంలో ఉన్న సిద్దన్న సతీష్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత గ్రామంలో ఆర్ఎన్బి స్థలంలో కొంతమేర షెడ్ నిర్మించుకుని ఉన్నందున గ్రామ పంచాయతీ వారు ఆక్రమించుకున్న షెడ్ ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే నేపథ్యంలో సిద్దన్న సతీష్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. గ్రామంలో దాదాపు 100 మందికి పైగా ఆర్ఎన్బి స్థలాలను ఆక్రమించుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా కొంత స్థలాన్ని ఆక్రమించుకుని ఉన్నానని తెలిపాడు. షెడ్ వేసుకున్నప్పటికీ అందరినీ వదిలివేసి తనను మాత్రమే వేధిస్తున్నారని దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ఏదేమైనప్పటికీ పంచాయతీ వారు లేక ఆర్ఎన్బి అధికారులు ఈ ఎక్స్ ఆర్మీ అధికారికి తగిన న్యాయం చేసి దేశ రక్షణ కోసం పాటుపడిన ఈ జవాన్ కు తగిన స్థలాన్ని ఇప్పించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. చెప్తున్నారు పంచాయతీ సెక్రటరీ గారు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు, ఒక ఆర్మీ జవాన్ ఇవ్వకూడదని చెప్తుంది. ఇది నాకు మీకు ధర్మమా? అన్ని పడకూడదని, నాది పడకూడదు. ధర్మం చేస్తే అందరూ చేయండి, అందరికీ సమానంగా చేయండి. ఒక ఆర్మీ జవాన్కి అన్యాయం చేయకూడదని మనసులో పడుకుంటాను. మీకు భయంతో చేయండి, లేకపోతే ఒక అరగంట పోయిన తర్వాత నేను డ్రెస్ వేసుకొచ్చి చెప్తే పడుకుంటాను. సార్ మీరు ఆర్మీ జవాన్ చంపేసినా పర్లా, కానీ న్యాయం కావాలి నాకు. ఒక ఆర్మీ జవాన్గా న్యాయం చేయండి, నాకు ఒక ఆర్మీ పౌరుడికి న్యాయం చేయండి. దేశానికి కాపాడిన ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక న్యాయం చేయండి. లంచాలకి అట్లకి ప్రలోభపడకండి. ఒక ఆర్మీ జవాన్కి న్యాయం చేయడానికి వచ్చండి. ఇంతమంది చేస్తే ఎవరిది ఆ ప్రలోభం లేదంటున్నారు. ఒక ఆర్మీ జవాన్ ప్రాబ్లం అంటున్నారు సార్. ఒక ఆర్మీ జవాన్ దేశ ద్రోహి అన్నారు సార్. ఈ ప్రజలు పోలవరం పంచాయతీ నెంబర్లో ప్రెసిడెంట్లు కొంతమంది, అందరూ కాదు, ఆర్మీ జవాన్ దేశ ద్రోహి, ఆడికి బతుకు తెరువు ఉండకూడదు అని ప్రయత్నిస్తారు. అయ్యా పెద్దలకి ప్రజలకి అందరికీ నమస్కారం. నేను పోలవరం గ్రామం, ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతనగూడెం గ్రామం మాది. నేను ఆర్మీ జవాన్గా సర్వీస్ చేసి ఉపాధి కొరకు చిన్న ఆర్ఎంబి స్థలంలో చిన్న షెడ్ వేయడం జరిగింది. ఆర్ఎంబి స్థలంలో ఇదే రకంగా ఆర్ఎంబి స్థలంలో 170 మంది షెడ్ వేయడం జరిగింది. ఆ 170 మందిని కూడా ఏమనకుండా నన్ను మాత్రం పడగొట్టేస్తాను, నిన్ను అది చేసేస్తాను అని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు, పిఏడిఓ గారు వీళ్ళందరూ నన్ను చాలా నరక యాతనకు పెడుతున్నారు. ఒక ఆర్మీ సోల్జర్గా నాకు గవర్నమెంట్ 5 ఎకరాల భూమి, ఒక స్థలం, ఒక ఉద్యోగం లేకపోతే వ్యాపార రీత్యా ఒక స్థలం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. నేను ఏం అడగట్లేదు, నాకు చిన్న ఉపాధి కొరకు ఆర్మీలో రిటైర్ అయ్యి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిన్న రిటైర్మెంట్ అయ్యాక చిన్న ఉపాధి కొరకు చిన్న షెడ్ వేసుకుంటే ఇదే రకంగా 170 మందిని ఏ విధంగా క్వశ్చన్ ఇట్లా ఆర్మీ జవానికి మా పోలవరంలో స్థానం లేదు అని కరాఖండిగా చెప్తున్నారు సార్. మీరందరూ ప్రజలందరూ నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగి అందరికీ ఎటువంటి న్యాయం జరుగుద్దో నాకు అలాగే సామాన్య పౌరుడిగా నాకు అదే న్యాయం జరిగేలా చూసి నాకు న్యాయం చేయగలగా కోరుకుంటున్నాను. పంచాయతీ సెక్రటరీ గారు, పోలవరం పంచాయతీ ప్రెసిడెంట్ గారు చాలా 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 నా దారుణాలు చేస్తున్నారు. నా ఒక్క షెడ్ పడగొట్టే ఆర్మీ జవాన్ని పచ్చి బూతులు తిడుతున్నారు, భయభ్రాంతికి గురి చేస్తున్నారు. నాకు జరగవలసిన న్యాయం చేయించవలసిందిగా కోరుకుంటున్నాను. జై హింద్.